మోర్ ఇంపార్టెంట్ ప్రిలిమ్స్లో ఇస్ ద ఎగ్జిక్యూషన్ పార్ట్, బికాస్ ఎవరికి కూడా ఒక 50-60 క్వశ్చన్స్ నుంచి ఎవరికి రావు. అండ్ పర్సనలీ నాకు ప్రిలిమ్స్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ఎ స్ట్రాంగ్ పాయింట్. నేను చాలా మినిమల్ ప్రిపరేషన్తో కూడా నాకు ఎవ్రీ అటెంప్ట్లో 105+ వచ్చాయి ప్రిలిమ్స్, వేరస్ కట్ ఆఫ్ ఈజ్ అరౌండ్ 90 హార్డ్లీ. సో ద స్టాండర్డ్ పార్ట్ ఏంటంటే అక్కడ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంది మనకి. అండ్ నేనే చెప్తున్నాను లైక్ 50-60 నుంచి నాకు కూడా రావు ఏ అటెంప్ట్లోని, అండ్ ఐ నో ఎన్ఎఫ్ ర్యాంకర్స్ టు నో దట్ ఎవరికి రావు. సో మనం ఆ మిగతా 40 ఎలా హ్యాండిల్ చేస్తున్నాం. అక్కడ ఎవ్రీ క్వశ్చన్ సీమ్స్ న్యూ. సో ఉన్న డేటాని మనం ఉన్నదాన్ని హౌ డు వి యూస్ దాట్ టు ఎలిమినేట్ సమ్ ఆప్షన్స్, ఉన్న దాంట్లో ఎలిమినేట్ చేయడం ఆప్షన్స్ని. సో ఆ ఆబ్జెక్టివ్ నాకు ఉండాలి. సో అది ఉండాలంటే అగైన్ ఇట్ కమ్స్ బ్యాక్ టు సేమ్ థింగ్, ప్రాక్టీస్ చేసి అనాలిసిస్. దీనికి అనాలిసిస్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. లైక్ మనం అనలైజ్ చేసేటప్పుడు లైక్ వై ఇట్ వెంట్ రాంగ్, క్వశ్చన్ ఎందుకు తప్పైంది, ఏమన్నా లాజిక్ యూస్ చేసి ఏమైనా ఎలిమినేట్ చేసి ఉండొచ్చా, ఏమన్నా లాజిక్ రాంగ్ అయిందా. సో ఈ టైప్లో అనలైజ్ చేయాలి. సో ఆబ్జెక్టివ్కి ఆ న్యాక్ ఏదైతే ఉందో, వన్స్ యూ గెట్ దట్ ఫీల్ ఆఫ్ దట్ లైక్ ఫ్రేజింగ్, ఆ వర్డ్స్ ఫ్రేజింగ్ లో కొన్నిసార్లు క్లూస్ ఉంటాయి, కొన్ని ఆప్షన్స్ యూ కెన్ సే దట్ ఓకే ఇది కరెక్ట్ కాదు అని తెలియకపోయినా సరే. సో ఆ ఆబ్జెక్టివ్ ఫీల్ రావాలంటే యూ నీడ్ మోర్ ప్రాక్టీస్. సో ఆ ప్రాక్టీస్, సో దాని మీద ఫోకస్ చేశాను ఎగ్జిక్యూషన్ లో మొత్తం. సో ఈ 2 లెగ్స్.